అనేవారు కదన్నా. జగన్ వచ్చే ముందు జగన్ వస్తే కులం చూడడం, ప్రాంతం చూడడం, రాజకీయం చూడడం, మతం చూడడం. మొత్తం చూసింది అయ్యే చూశాడు. నేను 2018లో 50,000 కట్టా డిప్పే హౌసెస్కి ప్రధానమంత్రి ఆవాస్ యోజన. అసలు ఇవ్వనంటే ఏమన్నా అనేసాడు. అసలు ఇవ్వను, ప్లస్ అది క్యాన్సిల్ చేసుకుంటే కానీ నేను స్థలం ఇవ్వనని. అది ఇది ఇవ్వాల 50,000 2018లో కట్టా. ఇప్పుడు 6వ సంవత్సరం. ఇప్పుడు వీళ్ళు మొన్న అడిగా బాగున్నామ్మ గారు మాకు ఎమ్మెల్యే అడిగితే ఆ కాగితాలు చూపించి అడిగితే రేపు 6 నెలలకి ఇస్తామమ్మా అనేసి. గవర్నమెంట్ బాగుందా ఈ గవర్నమెంట్? అన్నా క్యాంటీన్ ఓపెన్ చేశారు. అన్నా క్యాంటీన్ 5 రూపాయలకి మంచిగా భోజనం జరుగుతుంది. చెప్పిన గ్యాస్ మాకే పడ్డాయన్నా. మా బజార్లు మొత్తం డబ్బులు పట్టాయి. గ్యాస్ డబ్బులు. జగన్ వాళ్ళు కావచ్చు, వైసీపీ వాళ్ళు కావచ్చు అంటున్నారు కదా, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం బాగాలేదు, ప్రజలంతా ఇబ్బంది పడిపోతున్నారు, జగన్ హయాంలోనే బాగుండేదని. ఆయన ఒక మబ్బులో బతుకుతున్నాడు. వాళ్ళ మాటలు అనవసరం. అసలు ఆ ట్రాఫిక్ అనవసరం. ఆ జగన్ వైసీపీ పార్టీ వాళ్ళే కానీ ఆ జగన్ అన్న ఆయన ఒక మబ్బులో బతికేస్తున్నాడు.